మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళైతే ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 5.2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకి ఎక్సైజ్ 5.2లో మనం 14th క్వశ్చన్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 అండ్ 250? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 అండ్ 250? అంటే 10కి 250కి మధ్యలో ఉన్న 4 మల్టిపుల్స్, అంటే 4 టేబుల్లో పోయే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 10కి 250కి మధ్యలో. లెట్ మీ రైట్ దట్ ఈక్వేషన్. చూడండి, ఇది మనకి 10 అండ్ సో అంటే ఇక్కడ మనకి 250 ఉంది. అయితే 10కి 250కి మధ్యలో 4 టేబుల్లో పోయేటివి ఏంటి? 10 పోతుందా 4 టేబుల్లో? పోదు. 11 పోతుందా? పోదు. 12 పోతుంది కదా, 10 పోదు, 11 పోదు, 12 పోతుంది కదా. నెక్స్ట్ అక్కడి నుంచి 4 గ్యాప్, 13 పోదు, 14 పోదు, 15 పోదు, 16 పోతుంది. నెక్స్ట్ 20 పోతుంది. ఎందుకంటే 4 టేబుల్లో పోవాలంటే 4 గ్యాప్ ఉండాలి. సో కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది నాకు 12, నెక్స్ట్ 16, నెక్స్ట్ 20 అండ్ సో ఆన్ టు 250 4 టేబుల్లో పోతుందా? పోదు. ఎలా చెప్పచ్చు? డివిజన్ చేసినా చెప్పచ్చు. చూడండి, డివిజన్ చేసి 4 టేబుల్లో 250 పోతుందా అంటే 4 6 ఆర్ 24, 1 0, 4 2 ఆర్ 8, రిమైండర్ 2. అంటే 250లో 2 పోతే ఎంత? 248. ఇది పోతుంది 4 టేబుల్లో. అలానే చెప్పచ్చు. లేదా నేరుగా చెప్పచ్చు, 4 టేబుల్లో ఒక నెంబర్ డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 నెంబర్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 4. ఇక్కడ 50 4 టేబుల్ వస్తుందా? మనకి రాదు. కాబట్టి 250 కూడా మనకి 4 టేబుల్లో రాదు. గుర్తుపెట్టుకోండి, డివిజిబిలిటీ రూల్ ఇది. ఇదంతా డివిజన్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక నెంబర్ 4 టేబుల్లో పోతుందా లేదా ఎలా చెప్పచ్చు అంటే లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 4. సో ఇక్కడ 250లో మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? మనకి 50 అనేది 4 టేబుల్లో రాదు కదా. సో దానికి ముందర ఏమొస్తుంది నాకు? 249. అది ఆడ్ నెంబర్, అది కూడా రాదు. సో దానికి ముందర ఏమొస్తుంది నాకు? 248. సో మనకి మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 10 అండ్ 250 అంటే ఇవి మాత్రమే రాసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని యాక్చువల్ క్వశ్చన్ చేస్తాను నేను. సో ద సిరీస్ ఈస్ 12, 16, 20 అండ్ సో ఆన్ టు 248. సో ఫస్ట్ ఎప్పుడు చెప్తుంటాను అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఫస్ట్ ఏ వాల్యూ డి వాల్యూ తెలిసిండాలి. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12, డి వాల్యూ అంటే A2 మైనస్ A1. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, A2 మైనస్ A1. సో 16 మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏ వాల్యూ డి వాల్యూ వచ్చిందనమాట. ఇప్పుడు హౌ మెనీ నెంబర్స్ అన్నప్పుడు ఆల్వేస్ వీ హ్యావ్ టు యూస్ ఈ లాస్ట్ టర్మ్ ఏమనుకోవాలి మనము? nth టర్మ్ అనుకోవాలి. ఓకే, నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు కనుక్కోవాలంటే లాస్ట్ రోల్ నెంబర్ ఎంత కనుక్కుంటే సరిపోద్ది. ఎందుకు? లాస్ట్ రోల్ నెంబర్ 31 అనుకోండి, సో మీకు అసలు టోటల్ స్ట్రెంత్ 31. లాస్ట్ రోల్ నెంబర్ 45 అనుకోండి, మీ క్లాస్ టోటల్ స్ట్రెంత్ 45. ఆ విధంగా. సో లెట్ ద లాస్ట్ టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు 248. దీన్ని ఏమనుకుంటా నేను? an వాల్యూ అనుకుంటా. an అంటే ఏంటి ఫార్ములా? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 248. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 12. సో 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4 ఈజ్ ఈక్వల్ టు 248. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు? n మైనస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 248 మైనస్ 12. ఈ ప్లస్ 12 అవతల పోతే ఏమవుతుంది నాకు? మైనస్ 12. సో n మైనస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 236. 4 ఇక్కడ మల్టిప్లై, అవతల వెళ్తే డివైడ్. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 236 బై 4. సో 4 5 ఆర్ 20, 3 మిగులుతుంది 36, 4 9 ఆర్ 36. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 59 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 59. ఈ మైనస్ 1 అవతల పోతే ప్లస్ 1, 59 ప్లస్ 1 60, 59 ప్లస్ 1 60. దట్స్ ఇట్. ఈ విధంగా కనుక్కుంటాం.